సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా పళ్ళ బురుసు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఉదయ్ చౌహాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఇలాగే ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ తీసామండి. ఉదయ్ గారు, యువర్ విజన్ సంథింగ్ ఎల్స్. ఇలాంటి కథలు మళ్ళీ రావు, మళ్ళీ ముందుకు రావు. అందుకని ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ బ్యూటిఫుల్ సినిమా చూడాల్సిందే అండి. నాలాంటి గ్రామీణ కళాకారులను ప్రోత్సహించి మీ ముందు నిలబడే చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. నాకు హరికథ, బుర్రకథ, విధి భాగవతం, నాటిక, ఏకపాత్ర సభాతం ఇవి రాయడం తెలుసు, వేయడం తెలుసు. కానీ ఇవాళ నేను సినిమాలో కూడా చేస్తున్నాను. ఇది విచిత్రం ఏంటంటే జానపద కళాకారులు అనేటటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము శివ సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చినాం. సినిమా చూసి ఆ ఆఖరికి మిగిలిన మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటే అవి తినుకుంటూ పోయినాం. అది ఇప్పటికి కూడా గుర్తు. ఇవాళ నాగార్జున గారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అదృష్టం. నాలాంటి గ్రామీణ కళాకారులను ఇలా ఇక్కడ నిలబెట్టగలిగేటటువంటి మంచి పని చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. పళ్ళ బురుసు సినిమా మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తుందని, మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుందని, ఇందులోని విషయాలు కొంతమందిని ఆలోచింపజేస్తాయని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్. మనం రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం. దాంతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న విషయాన్ని నేను నరేటివ్గా మార్చాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ఫ్రెష్నెస్ అనేది రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి కథ రాసుకున్న తర్వాత చాలా ఆలోచించా. ఇలాంటి నరేటివ్స్ ముందుకు వస్తారా, ఎవరికి చెప్పాలి అనే థాట్ యాజ్ ఎ రైటర్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడే ఇట్లాంటి స్టోరీని ముందుకొచ్చి ఇంత కొత్త నరేటివ్స్ని, ఇంత ఫ్రెష్ నరేటివ్స్ని ముందుకు తీసుకొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎపిక్ స్టూడియోస్, వివేక్ సార్ ఒక్కసారి ముంబైకి రమ్మన్నారు, కథ విన్నారు, విన్నబడే ఉదయ్ లవ్లీ, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళ బురుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఒరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము, అలాగే బిజీగా ఉంటాం. ఈ పళ్ళ బురుసు గురించి చెప్పాలి. నేను పళ్ళ బురుసు సినిమా నాకు ఎప్పుడూ ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రులను నేను చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడూ అమలుతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని.